హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే చెక్కలు చేస్తున్నా. మన నిజామాబాద్ సైడ్ అయితే చెక్కలు అంటారు వీటిలో. ఒక 2 గ్లాసులు అయితే బియ్యం పిండి తీసుకోవాలి. ఇంకో పక్కన హీట్ చేసుకోవాలి వాటర్. దీంట్లో కలపడానికి అయితే హీట్ వాటర్ వాడాలి, చల్లటి వాటర్ అయితే అసలు వాడొద్దు. ఇంకో పక్కన కొంచెం అయితే ఆయిల్ తీసుకోవాలి. నేనైతే పిండి కొంచెం ఉందని కొంచెమే తీసుకున్నా, ఆయిల్ హీట్ చేసుకున్నా. మంచిగా పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, కరివేపాకు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉండాలి. మరి నిల్వది ఉంటే కూడా మంచిగా ఉండదు, కొంచెం స్మెల్ వస్తుంది. మంచిగా హీట్ చేసుకున్న వాటర్ అయితే మంచిగా కలుపుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నా. కొంచెం వేసుకున్నా, ఆయిల్ ఎక్కువ వేసుకోలేను. అది వీడియోలో ఉందో లేదో తెలియదు, నేనైతే వాయిస్ ఇస్తున్నా, ఏమనుకోకండి. మంచిగా అయితే అంత ఒక దగ్గర అయితే తీసుకొని పెట్టుకున్నా. ఇంకా ఒక 10-15 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసిన దాన్ని మంచిగా నానాలని చెప్పేసి. ఇంకా హీట్ అయితే వేసుకున్నాక మంచిగా బౌల్స్ అయితే వేసుకున్నా, రౌండ్గా అన్ని బౌల్స్ వేసుకున్న. దగ్గర అయితే అది లేకుండా మిషన్ ఎప్పుడు మా అమ్మనే చేసి పంపించేది. నాకైతే అవసరం ఎప్పుడు రాలేదు. నేను ఇట్లా చెక్కలు చేస్తా అని కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మా అమ్మనే చేసి పంపించేది. మా అమ్మ అంటే సూపర్ చేస్తారు అసలు చెక్కలు. మేము పటంచెర్లు ఉన్నప్పుడు అయితే మా అమ్మతోనైతే అందరు చేపించుకునే వాళ్ళు, 3 కిలోలు చేపించుకునే వాళ్ళు. ఇవి చేసినంత సేపు కూడా నాకు మా అమ్మనే గుర్తుకొచ్చింది. ఈమెందు అమ్మ గురించి అంటుంది అనుకుంటారా? మా అమ్మ అంతా బాగా చేస్తుంది అసలు చెక్కలు. మా అమ్మలాగైతే రాలేవు. మా అమ్మ టేస్ట్ అసలు వేరు అసలు. సరేనా, బాయ్. మరి బాగా వచ్చినాయి చెక్కలు, మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ఇది చేస్తున్నా. బాయ్.